హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసాక అర్థమై ఉంటుంది మనం ఎక్కడికి వచ్చామో. మనమైతే ఈరోజు ఆర్మీ వార్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. ఇది జైసల్మీర్లో ఉంది. జైసల్మీర్ వార్ మ్యూజియం అంటాం దీన్ని. ఇక్కడైతే మనకి 3 టైప్స్ ఆఫ్ షోస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. మనకి ప్రతిదానికి కూడా టికెట్ అనేది ఉంటుంది. ఫారినర్స్కి, ఇండియన్స్కి ఒక్కొక్క కాస్ట్లో అయితే మనకు ఉంటుంది. మీకు స్క్రీన్ మీద చూపించాను కదా, అవి టికెట్ కాస్ట్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి ఇలా ఎంట్రన్స్లో పూల్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనం జైసల్మీర్ వార్ మ్యూజియం దగ్గరికి అయితే వస్తున్నాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చిన్న షాప్ టైప్ ఉంటుంది. వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మనము మ్యూజియంలోకి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ 2 రకాల మ్యూజియంస్ ఉన్నాయండి. ఫస్ట్ మ్యూజియం ఇది. ఈ మ్యూజియంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అప్పటి కాలంలో రాజులవి అలాగే ఆర్మీ పర్సన్స్వి లైఫ్ స్టైల్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఏమేమి చేశారు దేశం కోసం, వాళ్ళు ఏ విధమైన డ్రెస్సులు వేసుకునేవారు, ఏమేమి వస్తువులు వాడేవారు, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉండేవి అన్నీ కూడా ఇందులో చూపిస్తారు. మనకి ఇయర్ టు ఇయర్ కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూసారా, ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయినప్పుడు 1947 to 48 మధ్యలో జరిగినవి అలా అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పోర్షన్లో డివైడ్ చేసి మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇవన్నీ. ఇక్కడ చూసారా, ఇండో పాకిస్తాన్ 1965 మొత్తం దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దాంట్లో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది చనిపోయారు, ఏమేం వస్తువులు వాడారు, వేటితో యుద్ధం చేశారు అన్నీ తెలుస్తాయి. ఎన్ని రోజులు పట్టింది యుద్ధ సమయము అన్నీ తెలుస్తాయండి ఇందులో. ఇక్కడ చూసినట్టయితే ఇది ఇంకొక సెక్షన్ అన్నమాట. అలా ప్రతిదానికి సెక్షన్స్ అయితే డివైడ్ చేసి ఉన్నారు. ఇది వాటర్లకు సంబంధించి ఒకటన్నమాట. మనకి వెనకాల స్క్రీన్ మీద చూస్తే ఎవరెవరు పాల్గొన్నారు దాంట్లో అనేది కనిపిస్తుంది. ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా మనకి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది చూసారా, ఇదైతే కార్గిల్ వార్ గురించి అంటండి. అండ్ ఇక్కడ సెంటర్లో ఒక సీన్ పెట్టారు. అప్పట్లో యుద్ధం ఎలా చేసేవారు, ఏ విధమైన గన్స్ యూజ్ చేసేవారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఇంకొక ఆర్మీ డ్రెస్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క వెదర్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటారు కదా, అలాగే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి వాడాల్సి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఇక్కడ షో చేశారు. ఇక్కడ వాళ్ళ గ్లౌజెస్, అలాగే జాకెట్, మాస్క్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఇది చూడండి, ఈ డ్రెస్ని చూస్తే మనం పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్మీ ఇన్ సర్వీస్ ఆఫ్ ది నేషన్, మన దేశం కోసం ఏ విధమైన పోరాటాలు చేశారనేవి చూపిస్తారు. ఇందాక చూపించాను కదా, ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది. అండ్ వాళ్ళు యూజ్ చేసిన గన్స్ అంటే ఇవి, అంటే ఆ టైప్ ఆఫ్ గన్స్ అనేవి ఆ టైంలో యూజ్ చేశారంట. అండ్ ఇదొక రకమైన డ్రెస్ అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే అప్పట్లో ఉండే వాళ్ళు యూజ్ చేసినటువంటి ఐ కార్డ్స్, పేపర్స్ ఉంటాయి కదా, కొన్ని కావాల్సిన ఇంపార్టెంట్వి అవంటండి. ఇంక ఇవి కూడా అప్పట్లో యూజ్ చేసినటువంటి వస్తువులు. వాళ్ళు యూజ్ చేసిన వాటర్ బాటిల్, క్యాప్, బైనాక్యులర్ ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతి దాని మీద రాశారు డోంట్ టచ్ అని. మనం ఇక్కడ ఏమీ టచ్ చేయకుండా ఉండాలన్నమాట. అయిపోయిందండి ఈ మ్యూజియం. దీని తర్వాత నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత వ్యూ చూడండి, ఇలా అయితే కనిపిస్తుంది మనకి. చాలా ఓపెన్ ఏరియా అండి, ప్లేస్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈరోజు క్రౌడ్ కూడా బాగా తక్కువ ఉన్నారు. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడానికి ఇష్టపడుతూ ఉన్నారు. బాగుంది కదా. ఇక్కడ చూసారా, మధ్యలో ఒక చిన్న రాకెట్ టైప్ పెట్టారు. అటు చుట్టూ కూడా వాటర్ అనేవి ఉంటాయి. బాగుందండి ఏరియా, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంది. మొత్తం అంతా కూడా ఆర్మీ సెట్టింగే ఉంటుంది మొత్తం చూసినట్టయితే. చూసారా, ఇక్కడ కూడా అలాగే ఉంది. చాలామంది సివిలియన్స్ వస్తూ ఉంటారు కదా, ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. ఇక్కడ చూసారా, ఇవి యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు కదా అవండి. పిల్లలకైతే ఇలాంటివి చూడడానికి భలే ఎక్సైట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. ఎంట్రన్స్ అయితే ఇలా కనిపిస్తుంది, ఎవరో మనిషి నించున్నట్టే ఉంది కదా.
సేమ్ ఇందాక మనం చూసిన మ్యూజియంలో అయితే ఎలా ఉందో ఇంచుమించు ఈ మ్యూజియంలో కూడా అలానే ఉంది. ఫోటో ఫ్రేమ్స్ అలాగే యుద్ధానికి సంబంధించి వాడినవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను ఇదైతే డీటెయిల్గా ఏం చూపించట్లేదు, ఓవరాల్ ఎలా ఉంటుందో ఓవర్వ్యూ చూపిస్తున్నాను మీకు, చూసేయండి. ఇదైతే మధ్యలో పెట్టారు కదా, ఇది ఇసుకలో పెట్టారండి. ఇందాక పెట్టింది రాళ్ళలో పెట్టారు. అండ్ ఇవైతే గన్స్ చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇండియా కోసం ప్రాణాలు వదిలిన గ్రేట్ సోల్జర్స్ అండి వీళ్ళందరూ కూడా. ఎంతమంది ఉన్నారో చూసారా. వీళ్ళందరినీ కూడా మహావీర్ చక్ర అని బిరుదిచ్చి సత్కరించారండి. వీళ్ళందరికీ అది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇందులోంచి ఇంకా బయటకు వచ్చేస్తే మనకి ఇంకా రకరకాల యుద్ధాలు చేసే వాహనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ వాటితో యుద్ధాలు చేసేవారు, ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంక ఇది చూసారా, భలే ఉంది కదా ప్లేన్ అయితే. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. ఇంకా బయటకు వచ్చినప్పటికీ నైట్ అయిపోయింది. మొత్తం వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. ఇంకా కొన్ని లైట్స్ ఆన్ చేశారు, అన్నీ ఫుల్గా ఆన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది చూసారా, మనకి ఎంట్రన్స్లో కనిపిస్తుంది. మీకు అప్పుడు షూట్ చేయలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నైట్ టైం అయిపోయింది కదా, పెద్ద కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకులండి. అన్నీ కూడా సర్కిల్లా రౌండ్గా ఉంటాయన్నమాట. నాయకుల యొక్క ఫోటో అలాగే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇలా చాలామందే ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇలా సైడ్కి వస్తే ఐ లవ్ ఇండియన్ ఆర్మీ అని ఉంటుంది. ఇలాంటివి కనిపించాక ఫోటోలు దిక్కుండా ఉంటామా, కొన్ని ఫోటోలు దిగేసి అయితే మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా కొన్ని ఏరియాస్ అయితే నేను షూట్ చేయలేదు, ఎందుకు అంటే ఆర్మీకి సంబంధించినవి అన్నీ షూట్ చేయకూడదు కదా, అందుకని చెప్పి కొన్ని అయితే షూట్ చేయలేదు. మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.